ఈరోజు కథ ప్రేమకు పరీక్ష 9వ భాగం. ఇక కథలోకి వెళ్తే, గబగబా ఇంటికి లాక్ వేసి గేట్ దాటి బయటకు వచ్చేసరికి రాత్రి ఆయేషా వచ్చిన బైక్ కనిపించింది. కీస్ కూడా దానికే ఉండడంతో దాని మీదే హాస్పిటల్కి బయలుదేరాడు కృష్ణ. అరగంటలో హాస్పిటల్కి చేరుకున్న కృష్ణ రిసెప్షన్లో కనుక్కుందాం అనుకుంటే అక్కడ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. శ్వేత కోసం చూస్తూ వెళ్తుంటే వెనక నుండి పిలిచింది శ్వేత. వడివడిగా తను చేరి, ఏమైంది శ్వేత, లోపలికి రాన్నయ్య అని రూమ్లోకి తీసుకెళ్ళింది శ్వేత. లోపల సావిత్రి పిన్ని, శ్వేత భర్త ఒక పక్క కూర్చుని ఉంటే బెడ్ మీద నీరసంగా పడుకున్నది పాప. ఏమైంది? రాత్రి వద్దన్నా వినకుండా ఐస్ క్రీములు తినిపించేశారు మీ బావగారు. జ్వరం పట్టుకుంది. ఎంతకీ తగ్గకపోతే చాలా భయం వేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఒక పక్క ఏడుస్తూనే మరో పక్క భర్తను కొరకొరా చూస్తోంది శ్వేత. ఇప్పుడు ఏం పర్లేదు కదా? డాక్టర్ ఏమన్నారు? మన డాక్టరేలే, ఆయేషా. రాత్రి 12కి కాల్ చేసినా వెంటనే వచ్చింది. రాత్రంతా ఇక్కడే ఉంది నాకు ధైర్యం చెప్తూ నిద్రపోకుండా అని పాప పక్కన కూర్చుంది శ్వేత. ఉదయం వచ్చిన కల గుర్తొచ్చి ఆయేష ఇక్కడే క్షేమంగా ఉందని తెలిసి కృష్ణ మనసు తేలికైంది. హో అని ఊరుకున్నాడు కృష్ణ. అవును, రాత్రి ఆయేష ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చింది. నిన్ను అడిగితే ఇంటికెళ్ళావని చెప్పాను. వెంటనే బయలుదేరింది నీతో ఏదో మాట్లాడాలని. వచ్చిందా? ఏంటంట అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం? ఏం లేదు కానీ, ఇంతకీ ఆయేష ఎక్కడా? నైట్ అంతా ఇక్కడే ఉందిగా. ఇంటికి వెళ్తా అని ఇప్పుడే తన క్యాబిన్కి వెళ్ళింది. సరే, నేను తను కలిసి వస్తా అని ఆయేషా రూమ్ ఎక్కడో కనుక్కొని అటు వెళ్ళాడు కృష్ణ. డాక్టర్ ఆయేషా, పీడియాట్రిషియన్ అని రాసిన డోర్ ముందు నిలబడి తలుపు తట్టబోయి ఆగిపోయాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుని సడన్గా డోర్ నెట్టుకుని లోపలికి వెళ్ళగానే ఆ సౌండ్ కట్టు తిరిగి బుర్కా వేసుకుని ఒక అమ్మాయి 2 చేతులు తల వెనక్కి పెట్టి మొహానికి ముసుగు వేసుకుంటూ వెనక్కి తిరిగింది. కృష్ణ కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం. ఆ అమ్మాయి కళ్ళలో కంగారు. మేడం. అప్రయత్నంగా కృష్ణ నోటి నుండి వచ్చిన పిలుపు విని సర్దుకుని చిన్నగా నవ్వుతూ, ఎలా ఉన్నావు కృష్ణ అంది మేడం. బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఇక్కడేం చేస్తున్నారు? అది డాక్టర్ని కలవడానికి వచ్చాను. ప్రాబ్లం ఏంటి? అది లేడీస్ ప్రాబ్లం అంది కొంత ఇబ్బందిగా. మరి ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయేషా చిన్నపిల్లల డాక్టర్ కదా. తెలుసు, ఆయేషా గారు నాకు తెలిసిన డాక్టర్, అందుకే. నువ్వేంటిలా ఇక్కడ? మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నన్నా? ఎందుకు? అయినా నేను ఇక్కడున్నాను నీకెవరు చెప్పారు? మూర్తి సార్ చెప్పారు. హో, సరే, విషయం ఏంటి? బుర్కాలో కళ్ళు మాత్రమే కనిపిస్తున్న మేడంనే చూస్తూ దగ్గరగా వెళ్ళాడు. అతను అలా దగ్గరికి వెళ్తుంటే కంగారుగా బెరుగ్గా చూస్తూ వెనక్కి వెళ్లే దారి లేక అలాగే నిల్చునుంది. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె కుడిచేయి పట్టుకుని చేతిలో ఏదో పెట్టి ఆమె గుప్పెటి మూసి గట్టిగా పట్టుకుని, ఇవి మీకు ఇద్దామని వచ్చాను, ఇచ్చేశాను, ఇక వెళ్తాను అని వేగంగా బయటకు వెళ్ళిపోయాడు కృష్ణ. అప్పటి వరకు ఊపిరి బిగబట్టున్న ఆమె ఏదో భారం దిగినట్టు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి చేతిలో కృష్ణ పెట్టింది చూసి హో షిట్ అని తల కొట్టుకుని కంగారుగా బయటకొచ్చి వెళ్తున్న కృష్ణని గట్టిగా పిలిచింది. ఆమె పిలుపందుకుని టక్కున ఆగిపోయాడు కృష్ణ. కృష్ణనే కాదు, అక్కడున్న కొంతమంది వింతగా ఆమెను కాసేపు చూసి మళ్ళీ వారి వారి పనిలో పడ్డారు. వడివడిగా నడుస్తూ కృష్ణ ముందుకొచ్చి నిల్చుంది ఆమె. కృష్ణ, నేను అని ఆమె ఏదో చెప్పబోతుంటే, మేడం ఇక్కడేం చేస్తున్నారు? మీకు బ్యాండేజ్ వేయాలి, రండి అని వాళ్ళ దగ్గరకు వచ్చి మేడంని చూస్తూ పిలిచింది నర్స్. భయంగా కృష్ణ వైపు చూస్తూ, సిస్టర్ మీరు వెళ్ళండి, నేను వస్తాను అంది మేడం. అదేం కుదరదు, నైట్ కూడా మీరు నా మాట వినలేదు. చెయ్యి ఎంతలా వాచింది, రండి ముందు అని బలవంతంగా డాక్టర్ ఆయేషా రూమ్లోకి లాక్కుపోయింది. ఏదో అనుమానం వచ్చి వాళ్ళ వెనకే రూమ్లోకి వెళ్ళిన కృష్ణని చూసి, ఏంటి సార్ పర్మిషన్ లేకుండా వచ్చేస్తున్నారు, బయట వెయిట్ చేయండి అని కసిరింది సిస్టర్. సిస్టర్ తను నా ఫ్రెండ్, కొద్దిగా కోప్పడింది మేడం. హో సారీ సార్, కూర్చోండి అని ఆమె బుర్కా మోచేతి వరకు పైకి జరిపి ఎడమ చేతి మణికట్టు దగ్గర ఉన్న రక్తంతో తడిచిన ఒక కర్చీఫ్ని మెల్లగా తీసింది. నొప్పికి తాళలేక మంట భరించలేక తట్టుకుంటూ ఓరకంట కృష్ణను గమనించింది మేడం. బాధగా కంగారుగా చూస్తున్నాడు అతను. ఇలా ఎలా కట్ అయింది మేడం అసలు? ఈ ప్లేస్లో ఇంత షార్ప్గా తెగిందంటే అని ఆలోచిస్తూ, సూసైడ్ చేసుకునేలా ఉంటేనే ఇలా కట్ అవుతుంది అని ఆగి ఏదో ఆయింట్మెంట్ వెతుకుతోంది సిస్టర్. సిస్టర్ మాట విని నిటారుగా అయిన కృష్ణ కోపంగా చూశాడు మేడం వంక. అతని చూపును తట్టుకోలేక భయంగా గుటకలు మింగుతూ కూర్చుందామె. ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేసి ఏదో ఇంజెక్షన్ తెస్తానని వెళ్ళింది సిస్టర్. ఆమెలా వెళ్ళగానే సడన్గా లేచి డోర్ లాక్ చేశాడు కృష్ణ. మేడం కంగారుగా లేచి నిలబడి చూస్తోంది అతన్ని. ఆమెనే సూటిగా చూస్తూ వేగంగా వెళ్ళి ఆమె చెంప చెల్లుమనిపించాడు. అతని గుండెల ఆవేశంతో ఎగిసిపడుతున్నాయి. కోపంగా ఆమెనే చూస్తూ, ఇంకా ఎందుకు, ముసుగుతీ అని అరిచాడు. మెల్లగా ముసుగు తొలగించి మంట పెడుతున్న ఎడంవైపు చెంపరుద్దుకుంటూ కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంది. నీకు బుద్ధుందా? నువ్వు డాక్టర్వి, ప్రాణం విలువ తెలిసిందానివి, ఇలాంటి పిచ్చి పని అసలు ఎలా చేసావు? అతనంత ఆవేశంగా అడుగుతూ ఉంటే గొంతు పెగలక మౌనంగా నిల్చుంది.
అసహనంగా చైర్లో కూర్చుని తలపట్టుకున్నాడు కృష్ణ. విసురుగా లేచి ఆమె 2 భుజాలు బలంగా పట్టుకుని, ఆ రోజు పార్కులో అన్నావే, ఈ ప్రపంచంలో నువ్వు అసహ్యించుకునే మొదటి ఆఖరి మనిషిని నేనే అని. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు చేసిన పనికి నేను అసహ్యించుకునే మొదటి ఆఖరి మనిషి నువ్వే అని విసురుగా వదిలి లాక్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆమె అక్కడే కింద కూర్చుండిపోయింది ఏడుస్తూ. తన భుజంపై ఎవరో చేయి వేయడంతో తలెత్తి చూసిన ఆమెకి శ్వేత కనిపించింది. ఆమెను హత్తుకుని తన గుండెల్లో భారం దింపుకుంటోంది ఆయేషా. ఆయేషాకి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది అప్పుడే సిస్టర్. అంటే అన్నయ్య చెప్పే మేడం నువ్వేనా? ఆశ్చర్యంగా అడుగుతున్న శ్వేతను చూసి అవునన్నట్టు తలూపింది. నమ్మలేకపోతున్నాను ఆయేషా. అన్నయ్య నీ గురించి అంతలా చెప్తుంటే ఆ మేడం ఎవరో చూడాలని చాలా అనిపించేది. కొంత సంతోషంగా, ఆశ్చర్యంగా, ఎగ్జైటింగ్గా అంటున్న శ్వేతను చూసి భయంగా ఉంది శ్వేత. కృష్ణకు నా మీద చాలా కోపంగా ఉంది. ఓయ్ ఆయేషా, అన్నయ్య కోపం నువ్వు నీ డ్యూయల్ రోల్ గురించి చెప్పలేదని కాదు, ఇలా చావాలని పిచ్చి నిర్ణయం తీసుకున్నందుకు. ఆయేషా, నువ్వే మేడం అని అర్థమై మేడం చేతిలో రాత్రి ఆయేషా వచ్చిన బైక్ కీస్ పెట్టాడు కానీ ఏమనలేదుగా. నువ్వు చేయి కోసుకున్నావని అన్నయ్య కోపం వచ్చి కొట్టాడు అంతే. సర్ది చెప్తున్న శ్వేతను చూసి నిట్టూచి ఏదో కేస్ ఫైల్స్ తిరిగేస్తోంది ఆయేషా. ఏంటే నా పాటికి నేను వాగుతుంటే ఏం పట్టించుకోవు? శ్వేత, నేను చేసింది తప్పు. అదేదైనా సరే, ఎందుకైనా సరే కృష్ణకు కోపం వచ్చింది. నిన్న రాత్రి తన నిర్ణయం చెప్పేశాడు. నేను నిర్ణయించుకున్నాను ఇక తను డిస్టర్బ్ చేయకూడదని. అంటే అన్నయ్యతో మాట్లాడవా? ఏం మాట్లాడను? అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావో ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు తనను ఎంత ప్రేమిస్తున్నావో తెలియచేయి. అన్ని రకాలుగా చెప్పాను, అడిగాను, ఇంక అడగలేను, అడగను. అది కాదు ఆయేషా, ఇంకోసారి అంటున్న శ్వేతను ఆగమని. తను అడుక్కోమంటావా శ్వేత? తను బలవంతం చేయమంటావా? అప్పుడు అది ప్రేమ అవుతుందా? తను తీసుకున్న నిర్ణయంతో కృష్ణ హ్యాపీగా ఉంటాడంటే తన హ్యాపీనెస్కి నేను అడ్డురాను శ్వేత. అది తన ఇష్టం. అది కాదు ఆయేషా. ఆపవే, పద పాపను చూద్దాం అని లేచింది ఆయేషా. ఇద్దరూ పాపన్న రూమ్కి వెళ్లారు. టెంపరేచర్ నార్మల్ అయింది. ఇంటికి తీసుకెళ్ళండి, రేపు ఒక ఇంజెక్షన్ చేయాలి, ఈవినింగ్ తీసుకురండి అని మెడిసిన్స్ రాసిచ్చింది డాక్టర్ ఆయేషా. శ్వేత వాళ్ళు పాపను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. కృష్ణను కదిలించలేదు శ్వేత. అందరూ కమల పెళ్లికి చేయాల్సిన పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇంట్లో కొంతమంది బంధువులతో సందడిగా ఉంది. శ్వేత ఆయేషా చెప్పిన విషయాలన్నీ కమల్కి, ఆదికి చెప్పింది. ఇద్దరూ ముందు షాక్ అయ్యారు. నిజమా శ్వేత? ఆ మేడం ఆయేషా ఒక్కరేనా? ఎంత యాక్ట్ చేసిందే అది. దాన్ని ఊరికే వదలకూడదే, దొంగ మొహంది, ఇంత పని చేస్తుందా? దులిపేస్తోంది ఆద్య. అబ్బా ఆపవే బాబు, అన్నయ్య ఆయేషా మీద కోపంగా ఉన్నాడు, అదేమో ఇంక అన్నయ్యని అడగనంటోంది. కమల్ వీళ్ళ మాటలు వింటూ సైలెంట్గా ఉన్నాడు. అది చూసి నువ్వేం మాట్లాడవేంటి కమల్? మాట్లాడాల్సింది, మాట్లాడుకోవాల్సింది మనం కాదు శ్వేత, వాళ్ళిద్దరూ. కానీ అది ఇక మాట్లాడనంటోందే, ఎలా? అనేదో ఆలోచించి శ్వేతకి ఏదో చెప్పాడు. సాయంత్రం అయింది. ఆయేషాకు కాల్ చేసింది శ్వేత. ఏంటే ఎక్కడున్నావు? హాస్పిటల్లో, పాపని తీసుకురమ్మన్నాను కదా. మీరు వస్తే నా డ్యూటీ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్తాను. నేను కాదు, నువ్వేరా. నేనా? ఏ? ఇంట్లో ఎవరూ లేరా ఆయేషా, షాపింగ్కి వెళ్ళారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. తను తీసుకుని రాలేను కదా, నువ్వేరా. ఇంజెక్షన్ వేసి నించిటే ఇంటికి వెళ్దు గాని. అది కాదు శ్వేత. హే చెప్పా కదా ఇంట్లో ఎవరూ లేరని, నువ్వేం భయపడుకోరా అని పెట్టేసింది శ్వేత. గంటలో శ్వేత వాళ్ళ ఇంటికి చేరుకున్న ఆయేషా డోర్ బెల్ కొట్టి నిల్చుంది. కాసేపటికి డోర్ తీసిన మనిషిని చూసి ఇబ్బంది పడి ఏం మాట్లాడకుండా నిల్చుంది. ఎవరన్నయ్యా అంటూ వచ్చిన శ్వేత ఆయేషాను చూసి హో రావే అంటూ తన లోపలికి తీసుకెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరన్నా? నీకు కాల్ చేసినప్పుడు ఎవరూ లేరు, కృష్ణాన్నే ఇందాకే వచ్చాడు. నువ్వు పని కానీ, ఇది నిద్రపోతోంది, లేస్తే వేయించుకోదు ఇంజెక్షన్, నేను కాఫీ తెస్తాను అని వెళ్ళింది శ్వేత. ఒక కప్పు హాల్లో ఉన్న కృష్ణకిచ్చి ఆయేషా దగ్గరికి వచ్చింది శ్వేత. శ్వేత ఇచ్చిన కాఫీ తాగుతూ ఎక్కడికి వెళ్ళారు అందరూ ప్రశ్నించింది ఆయేషా. పిలవాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారట, వెళ్ళారు. కమల్ ఏదో షాపింగ్ అన్నాడు ఆద్యతో. మరి కృష్ణ ఇంట్లోనే ఉన్నాడే ఏమో అంటూ తన ఫోన్ రింగ్ అవడంతో చూసింది శ్వేత. హా చెప్పాద్య. ఎలా రానే? సరే వస్తున్నా ఉండు అని కట్ చేసి ఆయేషా నువ్వు వెళ్ళిపో, ఆద్య రమ్మంటోంది, నేను వెళ్తానని లేచి చచకా రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తూ అన్నయ్య నేను అరగంటలో వచ్చేస్తాను, పాపలేస్తే చూసుకో అని చెప్పుల్లో కాళ్ళు దూర్చి స్కూటీలో వెళ్ళిపోయింది శ్వేత. ఇంట్లో ఆయేషా, కృష్ణ, నిద్రపోతున్న పాప మిగిలారు. అక్కడ ఉండాలనిపించక కప్ కిచెన్లో పెట్టి బయటకు వెళ్ళబోతూ ఆగింది ఆయేషా. హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న కృష్ణను చూసి వన్ లాస్ట్ టైం అనుకుంటూ అతని ముందు నిలబడి కృష్ణ నీతో మాట్లాడాలి అంది. పేపర్ టీపై మీద విసిరి లేచి లోపలికి వెళ్ళబోతున్న అతను చూసి అట్లీస్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా కృష్ణ అంది. ఏమనుకున్నాడో నెమ్మదిగా కూర్చున్నాడు కృష్ణ. తను కూడా కూర్చొని అతన్ని చూసి ఒక నిట్టూర్పు విడిచి
కృష్ణ, నీకు గుర్తుందా మనం మొదటిసారి ఎక్కడ కలిసామో అని ఆగి అతను చూసింది. గుర్తుందన్నాడు తలూపాడు. బస్ స్టాప్లో నా ఫోన్ చూస్తూ ఉంటే మేనస్ లేని వెధవని తిట్టుకున్నానప్పుడు అంది నవ్వుతూ. తనకు కూడా నవ్వు వచ్చినా ఆపుకున్నాడు కృష్ణ. ఆ తర్వాత షాప్లో చూశాను. నేను వచ్చింది కూడా గమనించకుండా పనిచేసుకుంటూ ఉన్నా. అప్పుడు చూసి వీడేంటి ఇక్కడ అనుకున్నాను. నువ్వు వచ్చి పలకరించినప్పుడు కోపంగా చూశాను. కానీ కృష్ణ, నేను పడబోతుంటే నన్ను పట్టుకున్నావే అని ఆగతను చూసింది. దానికే ప్రేమించావా అన్నట్టు చూశాడు కృష్ణ. అతని మొహంలో కదలాడుతున్న భావం అర్థమై చిన్నగా నవ్వేస్తూ, అంత మాత్రం దానికే ప్రేమ అనుకునే పిచ్చిదాని కాదు కృష్ణ. ఆ రోజు నీ ప్లేస్లో శేఖరో హరినో లేక ఇంకెవరో అయ్యుంటే ఏం చేసేవారో తెలుసా? నా చెయ్యి పట్టుకుని పడకుండా కాపాడే అవకాశం ఉన్నా కూడా నా నడుం చుట్టూ చేయి వేసేవారు. నేను బాగానే ఉన్నా కూడా ఏం కాలేదు కదా మేడం అన్న ఒళ్ళంతా తడిమేసేవారు. కానీ నువ్వు అలా కాదు. నేను పడబోయాను, నువ్వెంత కంగారు పడ్డావో నీ అరచేతిలో పట్టిన చెమటే చెప్పింది. నువ్వెంత భయపడ్డావో వేగంగా కొట్టుకున్న ఈ గుండె చెప్పింది. నేను నీ కళ్ళలోకి చూడగానే ఏదో తప్పు చేసినట్టు నాకు దూరం జరగడంలో నీ సంస్కారం తెలిసింది. ఎంత పద్ధతిగా బట్టలు వేసుకున్నా ఇబ్బంది పెట్టే చూపులను ఎక్కడ పడితే అక్కడ ఎదుర్కొంటూనే ఉంటాం కృష్ణ. మమ్మల్నే కాదు, పసిపాపలను సైతం వక్రబుద్ధితో తినేసేలా చూసే మృగాళ్ల మధ్య నువ్వొక మగాళ్ళ మనిషిలా కనిపించావు. నన్ను ఆశ్చర్యపరిచావు. మొదటిసారి అబ్బాయిల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని అనిపించింది. నిన్ను అపార్థం చేసుకున్నా అని బాధపడ్డాను. ఆ రోజు నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు శేఖర్ వాళ్ళలా కాదు, కష్టపడుతున్నావు అని అర్థమైంది. నీ మీద పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఆయేషా చెప్పే శ్రద్ధగా వింటూ తన్నే చూస్తున్నాడు కృష్ణ. ఒకరోజు నేను వచ్చేసరికి శేఖర్ వాళ్ళు ఎవరో అమ్మాయి విషయంలో నేను తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం విన్నా. చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద. నిన్ను చూస్తే భయమేసింది కృష్ణ. చెడు వ్యాపించినంత తేలిగ్గా మంచి విస్తరించదంటారు. ఎందుకో వాళ్ళతో ఉంటే నువ్వు చెడిపోతావేమని భయమేసింది. అందుకే నిన్ను వాళ్ళకు దూరంగా నాకు దగ్గరలా ఉండేలా చేశాను. కొన్ని రోజుల్లోనే నీ ప్రతిభ అర్థమైంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదనిపించింది. చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటావన్న నమ్మకం కలిగింది. అందుకే చదువుకోమని చెప్పాను. నువ్వు కూడా సరే అన్నావు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం మొదలుపెట్టావు. రోజూ నీతో మాట్లాడుతూ నీ డౌట్స్ క్లారిఫై చేస్తూ నిన్ను తిడుతూ కసురుకుంటూ అంటూ చిన్నగా నవ్వింది. రోజులు చాలా సాఫీగా సాగిపోతున్నాయి అనుకుంటున్న టైంలో నువ్వు కేఫ్లో కనిపించావు. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. అక్కడున్న వాళ్ళలో ఎవరికి నువ్వేమవుతావో తెలియక ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక అరగంట కేఫ్ బయటే ఉండిపోయాను తెలుసా. ఆ అరగంట నేను గమనిస్తూనే ఉన్నాను. నవ్వుతూ సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న నువ్వు కొత్తగా కనిపించావు. నువ్వు అలా నవ్వడం నేను ఎప్పుడు చూడలేదు కృష్ణ. బుర్కాలో ఉన్న నేను అలాగే నీ ముందుకొస్తే నువ్వేం చేసేవాడివి? మేడం మీరా అని హడావిడి చేసి నాకు మర్యాద చేసేవాడివి. అప్పటి వరకు నీ మొహంలో ఉన్న నవ్వు స్థానంలో భయం భక్తి వచ్చేసేవి. మేడం దగ్గర నువ్వు ఎంత వినయంగా ఉంటావో తెలుసు, కానీ కేఫ్లో నీలా నువ్వు ఉంటావు. అలాగే నాకు నచ్చావు. అందుకే బుర్కా తీసి బైక్లో పడేసి నాన్నకు కాల్ చేశాను వచ్చిన బైక్ తీసుకెళ్ళమని. చదువుకునేటప్పుడు తప్ప పెట్టుకుని సోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలను పెట్టుకుని నీ ముందుకొచ్చాను. ఎందుకంటే మేడంలో నీకు తెలిసింది తన కళ్ళు. బుర్కా లేకపోయినా నా కళ్ళు చూస్తే ఎక్కడ గుర్తుపడతావో అని. ఎవరో వెంటపడుతున్నారు నేను కంగారు పడుతూ బయటకు చూడలేదు కృష్ణ. నాన్న బైక్ తీసుకెళ్లారా లేదా అని చూశాను. మేడం బైక్ నీకు తెలుసు కాబట్టి అది నీకు కనిపించకూడదని. ఆ రోజు కేఫ్లో జరిగిందంతా ఒకసారి గుర్తు చేసుకున్నాడు కృష్ణ. ఆయేషా రాగానే వచ్చిన పెర్ఫ్యూమ్ స్మెల్ దగ్గర నుండి ఆయేషా తన చూడగానే పడిన టెన్షన్ వరకు అన్నీ. నువ్వు నన్నేం అడగకపోయినా ఏదో చిన్న అనుమానం మాత్రం వచ్చే ఉంటుంది అనిపించింది. అందుకే ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండడానికి ప్రిఫర్ చేశాను. షాప్లో మేడంగా, కేఫ్లో ఆయేషాగా మేనేజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఇంతలో ఎగ్జామ్స్ రాసావు, పాస్ అయ్యావు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు ఇన్స్టిట్యూట్లో పెర్ఫ్యూమ్ ఒకరు గిఫ్ట్ ఇవ్వాలని నువ్వు చెప్పగానే కోపం వచ్చింది నాకు. ఎందుకో అర్థం కాలేదు. శ్వేతగని చెప్పేసరికి నార్మల్ అయ్యాను. కేఫ్లో అందరికీ ట్రీట్ ఇస్తూ ఉంటే కమల్ లవ్లో పడ్డావా అనగానే నాకు పొలమారింది. చాలా టెన్షన్గా అనిపించింది, భయమేసింది. మొదటిసారి నాకు నేను కొత్తగా కనిపించాను. నువ్వెవరికో గిఫ్ట్ ఇస్తా అంటే నాకెందుకు కోపం? నువ్వెవరిని లవ్ చేస్తే నాకేంటి? అర్థం కాలేదు, అసలేం అర్థం కాలేదు. ఆ తర్వాత మీరంతా తిరుమల వెళ్ళారు. ఆ 3 రోజులు నేను చాలా మిస్ అయ్యాను కృష్ణ. ఆ రోజుల్లోనే నువ్వెందుకో నాకు దూరం అయిపోతున్నట్టు, నన్ను వదిలి వెళ్తున్నట్టుగా అనిపించింది నాకు. నాకు తెలియకుండానే ఏడ్చేసేదాన్ని. నాకేమవుతోందో, ఎందుకు నీ గురించి అంతలా ఆలోచిస్తున్నానో అంతు చిక్కగా నీ తలుపులతోనే గడిపేశాను ఆ 3 రోజులు. ఆ సమయంలోనే తన నవ్య గురించి ఆలోచించడం గుర్తొచ్చింది కృష్ణకి. ఆశ్చర్యంగా చూశాడు ఆయేషాని. మీరు తిరిగొచ్చారు. నేను చూడగానే ఏదో తెలియని సంతోషం. మళ్ళీ నీతో మాట్లాడుతూ ఉంటే మనసుకు ప్రశాంతంగా అనిపించింది. అంతలోనే మళ్ళీ భయం, దగ్గరగా ఉన్న నువ్వు దూరమైపోతావేమో అని. అందుకే తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో తెలుసుకుని నువ్వు కొంచెం సెటిల్ అయ్యాక నీకు నిజం చెప్పాలని అనుకున్నాను. ఇంతలో నువ్వు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తా అనడం, నాకు పీజీ అని అందరం కొంత బిజీ అయ్యాం. సరే, ఎగ్జామ్స్ ముందు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగాను. నీకన్నా ముందు ఇంట్లో వాళ్ళకి నీ గురించి చెప్పాలని అమ్మా నాన్నల్ని బాబాయిని కూర్చోబెట్టి అంతా చెప్పాను. నిన్ను ప్రేమిస్తున్న విషయం కూడా అని ఆగింది.
అంటే మీ ఇంట్లో అందరికీ తెలుసా అన్నట్టు చూశాడు కృష్ణ. తెలుసు. నాన్న వెంటనే ఒప్పుకున్నారు. కానీ అమ్మ ససేమిరా అంది. బాబాయ్ నిన్ను రోజు చూస్తున్నాడుగా, తేలిగ్గానే అమ్మను ఒప్పించేశాడు. మా ఇంట్లో ఎవరికీ అభ్యంతరం లేదు. ఇక తెలుసుకోవాల్సింది నీ అభిప్రాయమే. నిజం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు. కోప్పడవని తెలుసు, కానీ ప్రేమిస్తున్నా అంటే ఏమంటావో అని భయం. కానీ ఆలస్యం చేయడం మంచిది కాదనిపించింది. శ్వేత బర్త్డే అని అందరం మూవీకి వెళ్ళినప్పుడు నువ్వు సపరేట్గా కూర్చున్నావు. నీ పక్కన కూర్చుని అంతా చెప్పేద్దాం అనుకున్నా, కానీ నా బ్యాడ్ లక్ ఆద్య కూర్చుంది. ఇంటికొచ్చాక అక్కడ ఉన్నంతసేపు ఏదో అలజడి, ఎందుకో భయం. నువ్వు మేడ మీద ఉన్నావని తెలిసి ఏదైతే అది అయిందని వెంటనే పైకి వెళ్దామని మెట్లెక్కాను అని ఆగిపోయింది. హో నో అనుకుంటూ ఆయేషాను చూస్తూ గుటకలు మింగాడు కృష్ణ. అప్పుడే నేను భయపడినట్టుగానే నువ్వు నాకు దూరమైపోయే మాట అన్నావు నవ్యతో. నేను విన్నాను. ఆమె గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఆగిపోయింది. విని అక్కడే కూలబడ్డాను. కోపం బాధ వచ్చి నేను చెడమడ వాయించేద్దాం అనిపించింది. నువ్వు నవ్యతో చెప్తున్న ఒక్కో మాట నన్ను చంపేసింది. ఇక అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోయాను. ఆయేష ఆ సమయంలో ఎంత బాధపడి ఉంటుందో అర్థమైన కృష్ణ ఏం మాట్లాడలేకపోయాడు. ఇంతలో అమ్మా అంటూ లోపల పడుకునున్న శ్వేత కూతురు లేచి ఏడుపు అందుకుంది. వెంటనే ఆయేష లేచి పాప దగ్గరికి వెళ్ళి తన బుజ్జగిస్తూ మాట్లాడుతూ కిచెన్లోకి వెళ్ళి పాలు వెచ్చపెట్టి తాగించింది. పాప బుద్ధిగా తాగి టీవీలో కార్టూన్స్ పెడితే సోఫాలో పడుకుని చూస్తూ ఉంది. పాప పక్కనే కూర్చుని తలనిమురుతోంది ఆయేష. అప్పటి నుండి తను చేసిన ప్రతి పనిని గమనిస్తూ ఉన్న కృష్ణ పరాయింట్లో ఉన్నామని ఆలోచించకుండా తను ఏం చేయగలదో చేసిన ఆయేషాను చూస్తుంటే గౌరవం మరింత పెరిగింది కృష్ణకి. కాసేపటికి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. పాపను అలాగే సోఫాలో పడుకోబెట్టి ఇంటి వెనక పెరట్లోకి వెళ్ళి మంచం పైన కూర్చుంది ఆయేష. తన వెనకే వెళ్ళిన కృష్ణ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. 4 రోజులు కృష్ణ. ఆ 4 రోజులు నాలో నేను లేను. సరిగ్గా తిండి నిద్ర లేదు. చాలా డీలా పడిపోయాను. నాన్న నన్ను చూసి నీతో మాట్లాడతానన్నారు. ఎంత ఫూలిష్నెస్ అది. వద్దన్నాను. నీకేది మంచిదో, నీకేది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయి అని చెప్పి నేనే ఇప్పుడు నీ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను? నేను ఆలోచిస్తోని తప్పనిపించింది. నీ హ్యాపీనెస్ నవ్యతో ఉందని నువ్వు అనుకున్నప్పుడు నేను ఇలా నీ గురించి ఆలోచిస్తూ నాన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో అర్థం లేదనిపించింది. నన్ను నేను సముదాయించుకున్నాను. నిన్ను మర్చిపోవడానికి అట్లీస్ట్ ట్రై చేశాను. మిమ్మల్ని కలవకుండా నీ ముందుకు రాకుండా ఉన్నాను. మేడంగా కూడా. చెన్నై వెళ్లే ముందు రోజు మనం కలిసిన చోటు కాసేపు గడపాలనిపించి కేఫ్కి వెళ్తే నువ్వు వచ్చావు. మన ఇద్దరమే ఉండడంతో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక వెళ్ళిపోదాం అనుకుంటే నన్ను ఆపేశావు. నిన్ను ఇష్టపడ్డం కాకపోయినా కనీసం నేనే మేడం నన్ను చెప్పబోతుంటే నవ్య వచ్చింది. ఆగిపోయాను. ఇక మీ మధ్య ఉండాలనిపించక షాప్కి వెళ్ళిపోయాను. ఆలోచించాను, ఒకవేళ నేనే మేడం నన్ను చెప్తే ఎందుకు ఇలా నాటకం ఆడావని అడుగుతావు అని కృష్ణను చూస్తూ. అప్పుడు నీకు అబద్ధం చెప్పలేను, అలా అని నిజమూ చెప్పలేను. చెప్పి నేను డిస్టర్బ్ చేయలేను. షాప్కి వెళ్తే నువ్వు ఆద్యతో వచ్చావు. వస్తే వచ్చావు. శేఖర్ వాళ్ళు అడుగుతూ ఉంటే తను నీ చెల్లెల ఫ్రెండ్ అని చెప్పకుండా ఎందుకు బిల్డప్ ఇచ్చావు? కోపం వచ్చింది. అరిచాను. కానీ అంతలోనే నిన్నెందుకు బాధ పెట్టడం అనిపించి మేడంగా నీతో మాట్లాడే ఆఖరి రోజు ఇదే అవ్వాలని నార్మల్గా మాట్లాడాను. ఆ తర్వాత చెన్నై వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళినా కూడా నేను మర్చిపోలేకపోయాను. 2 రోజులు కూడా స్థిమితంగా ఉండలేకపోయాను. నీకేదో జరిగినట్టు, నువ్వేదో బాధగా ఉన్నట్టు అనిపించేది. నిన్ను చూడాలనిపించేది. కానీ నాన్నకు మాట ఇచ్చాను కృష్ణ, ఏదేమైనా సరే నా చదువు అశ్రద్ధ చేయనని, నిన్ను తలుచుకుంటూ నన్ను పట్టించుకోకుండా ఉండనని. అందుకే నిన్ను చూడాలని ఎంత అనిపిస్తున్నా ఆగిపోయాను. ఒకరోజు నవ్య బర్త్డే అని తనకి విశేష చెప్దామని కాల్ చేస్తే చెప్పింది తనకి పెళ్ళైన విషయం. నమ్మలేకపోయాను. నువ్వెలా ఉన్నావో అని టెన్షన్ మొదలైంది. శ్వేతకు కాల్ చేశా. నవ్య గురించి అడగకుండా మామూలుగా మాట్లాడుతూ ఉంటే తనకు పెళ్ళయిందని చెప్పింది. మరి నాకెందుకు చెప్పలేదని అరిస్తే అనుకోకుండా ముహూర్తాలు పెట్టేశారు. హడావిడిగా జరిగిపోయింది. ఎవరికీ చెప్పలేదంది. కానీ నవ్య గురించి కానీ నీ గురించి కానీ ఏమీ చెప్పలేదు. నువ్వెలా ఉన్నావో అని ఇంకా అక్కడ ఉండాలనిపించుకొచ్చేసాను. షాప్కి వెళ్తూ ఉంటే నువ్వు పార్కులో కనిపించావు. మాట్లాడావు. జరిగింది చెప్పావు. కోపం వచ్చింది. తిట్టాను, కొట్టాను. ముందు నవ్యకు పెళ్ళవడంతో ఆ బాధలో తాగావేమో అనుకున్నాను. కానీ షాప్లో శేఖర్ వాళ్ళ మాటలు విన్నాకే అర్థమైంది. వాళ్ళు రెచ్చగొడితే తాగేస్తావా కృష్ణ? సెన్స్ లేదా? ఆయేష గొంతులో కోపం, బాధ. తను చూడలేక తలదించుకున్నాడు కృష్ణ. ఇకపై మేడంని పూర్తిగా నీ లైఫ్ నుండి దూరం చేసి ఆయేషగా మాత్రమే ఉండాలని అనుకున్నాను. అందుకే శ్వేత ద్వారా జరిగింది తెలుసుకున్నాను. నీతో మాట్లాడాను. ఆయేష తను ఎంత మోటివేట్ చేసిందో, ఎంత సపోర్ట్ చేసిందో ఆ సమయంలో మేడం గుర్తు రావడం కాకతాళీయం కాదు. మాట తీరులో తేడా ఉన్నా ఇద్దరు ఒకరే కాబట్టే ఆయేష మాట్లాడుతుంటే మేడం గుర్తొచ్చింది కృష్ణకి. జాబ్ వచ్చింది, నువ్వు నార్మల్ అయ్యావని నీకు నా మనసులో మాట చెప్పేద్దాం అనుకున్నాను. పార్క్లో నీకు షూ ఇచ్చిన రోజు నేను చెప్పబోతుంటే నవ్య పెళ్లి గురించా అన్నావు. నవ్య విషయంలో నీ అభిప్రాయం ఏంటో అర్థమైంది. ఇప్పుడు అప్పుడే నేను కదిలించడం మంచిది కాదని ఊరుకున్నాను. నువ్వు భువనేశ్వర్ వెళ్ళిపోయావు. 1 ఏడాది తర్వాత తిరిగొచ్చావు. అప్పుడు నీతో మాట్లాడదాం అనుకుంటే అవకాశం రాలేదు. పైగా 3 రోజులు ఉంటానన్న నువ్వు 2 రోజులకే వెళ్ళిపోయావు. మనసు ఉండబట్టలేక నీకు మెసేజ్ చేశాను. చూసావు, కానీ రిప్లై ఇవ్వలేదు.
నీకు చాలాసార్లు కాల్ చేశాను, రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. నీకు కోపం వచ్చిందేమో అని, ఆలోచిస్తున్నావేమో అని, నీ నిర్ణయం ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూశాను. ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను. మొన్న నువ్వు అంతగా చెప్పిన తర్వాత ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కృష్ణ. నీ లైఫ్ నీ ఇష్టం. జరిగింది చెప్పాను. నీ విషయంలో నేను చేసింది అదే. మేడంగా, ఆయేషాగా డ్యూయల్ రోల్ చేయడం తప్పైతే నన్ను క్షమించు అని లేచి, ఇంక నేను డిస్టర్బ్ చేయను కృష్ణ. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి, ఉంటావు కూడా. గుడ్ బై కృష్ణ అని వెళ్తున్న ఆయేషాను చూస్తూ, ఆగు అన్నాడు కృష్ణ. ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ వీడిపోయింది. మేడం, ఆయేషా ఇద్దరు ఒక్కరేం తెలిసిపోయింది కదా. మరి కృష్ణను అంతగా ప్రేమిస్తున్న ఆయేషా ప్రేమని కృష్ణ అర్థం చేసుకున్నాడా? ఆయేషా అని ఎందుకు ఆగమని చెప్పాడు కృష్ణ? తనతో ఏం మాట్లాడదలుచుకున్నాడు? ఆ తర్వాత ఏం జరగబోతుందనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.